సీనియారిటీ వయసు మర్చిపోయి సభ్యత పక్కన పెట్టి నిన్న ఒక వేదికపై మీరు మాట్లాడిన మాటలు వెనక్కి తీసుకోకపోతే అవి మరోసారి పునరావృతం అయితే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని దాడిపై దాడి చేశారు ఎంపీ సత్యవతి. రాజ్యసభ సభ్యులు ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ వైవి సుబ్బారెడ్డి, ఎంపీ డాక్టర్ సత్యవతమ్మపై టీడీపీ నాయకులు మాజీ మంత్రి దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఎంపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఆమె ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సత్యవతమ్మ మాట్లాడుతూ మార్కెట్ యార్డ్ కన్వెన్షన్ హాల్ నిర్మాణం పేరుతో అక్కడ స్థలాలను కొట్టేయడానికి ఎంపీ ప్రయత్నమని, వక్రభాషంతో మీరు పలికిన పలుకులు సరికాదని, మరోసారి ఇలాంటి మాటలు మాట్లాడితే వైసీపీ నాయకులు చూస్తూ ఊరుకోరని, మీకు సరైన సమాధానం చెప్పడానికి సిద్ధమని దాడి వీరభద్రరావు చేసిన వ్యాఖ్యలను ఖండించారు. ఎంపీ పెద్దలు సుబ్బారెడ్డి ద్వారా స్వప్రయోజనాలు పొంది ఆయనను విమర్శించడం, ఎంపీ ఏం చేసిందో తెలిసి కూడా తెలియనట్లు నేడు ప్రశ్నించడం సమంజసమేనా అని ప్రశ్నించారు. నేను చేసిన ప్రతి పని కళ్ల ముందే కనపడుతుంటే చూడలేని అందులా మీరు అన్నారు. ఈ వ్యక్తిగత స్వలాభం కోసం జరిగే అభివృద్ధిని ఆటంకపరిచి మెడికల్ కళాశాల మరో చోటకి తరలిపోవడానికి మీరు కాదా కారణం? మీ అంతరాత్మను అడగండి అన్నారు. శరవేగంతో జరుగుతున్న బొజ్జనకొండ అభివృద్ధి పనులు, కేంద్రీయ విద్యాలయం, భూమి పూజ చేసుకున్న జిల్లా గ్రంథాలయం, కసింకోట్లో రోడ్లు, పలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవేవీ మీకు కనిపించలేదా? మీరు అందులా అన్నారు. 2022 మార్కెట్ యార్డ్లో రైతుల హాలు నిర్మాణానికి వారు చూపిన స్థలం సరైనది కాదు అని ఆ ప్రస్తావన అప్పుడే విరమించుకున్నాం. ఆ విషయాన్ని వ్యంగ్యంగా గతంలోనూ నిన్న కూడా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఆధారాలు ఉన్నాయా అన్నారు. చర్చకు నేను సిద్ధం, మీరు సిద్ధమా అని సవాలు విసిరారు. నిబంధన నిజాయితీతో పార్లమెంటు సభ్యురాలుగా పనిచేస్తా. అలాంటి నన్ను, నా పనితీరును వక్రీకరించి మాట్లాడితే సమాధానం చెప్పవలసి వస్తుందని దాడిపై దాడి చేశారు ఎంపీ బివి సత్యవతి. నిన్న జరిగిన ఒక ప్రతిపక్ష కూటమికి సంబంధించి ఒక సమావేశంలో మాజీ ప్రతిపక్ష నాయకుడు, సీనియర్ నాయకులు, గౌరవ రాజ్యసభ సభ్యులు, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గారు సుబ్బారెడ్డి గారి మీద, స్థానిక అనకాపల్లి పార్లమెంటు సభ్యురాలైన నా మీద కొంత అభ్యంతరకరమైన పదజాలంతో కొన్ని వ్యాఖ్యలు చేయటం మీకు తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో మొట్టమొదటి మహిళా పార్లమెంటు సభ్యురాలుగా ఎన్నికైన తర్వాత ఒక వైద్య వృత్తిలో ఉన్న నేను ప్రజలకు ఏదో సేవ చేయాలి, రాజకీయ పరంగా వచ్చి ఒక విద్యావంతుల రాజకీయాల్లోకి వస్తే ఒక మంచి వాతావరణంలో ప్రజలకు ప్రభుత్వ సంక్షేమం, అభివృద్ధిని అందించాలనే సంకల్పంతో వచ్చిన నేపథ్యం మీ అందరికీ తెలుసు. మరి వాస్తవాలు తెలుసుకోకుండా నిజాలను వక్రీకరించి మరి ఏదో రాజకీయ ప్రయోజనం వస్తుందనో, లేదు వేదిక మీద మరందరూ చప్పట్లు కొట్టేస్తారనో, ఒక వ్యంగ్యమైన రీతిలో ఏదో ఉద్ధరించేస్తుంది అనుకున్నాము. ఇలాగా అక్కడ కన్వెన్షన్ సెంటర్ కట్టేస్తుందా? ఈ రకమైన భాష గాని, ఆ భావజాలం గాని, ఏ రకంగా అభివృద్ధి చేశారో కనీసం అవగాహన లేకుండా, మరి స్థానికంగా ఉంటూ కూడా ఇటువంటి విమర్శలు చేయటం సబబు కాదు. దయచేసి వీటిని మళ్ళీ పునరావృతం కాకుండా చూసుకోవాలని చెప్పి ఈరోజు మీడియా ముఖంగా కూడా మరొక్కసారి గౌరవనీయులు సీనియర్ నేతని చెప్పుకున్నటువంటి ఆ నాయకునికి మరొక్కసారి తెలియజేస్తూ, అలాగే మరి నేనే గెలిపించాను అనుకుంటూ అనేక సందర్భాలు, ఒకటి కాదు, ఒక రాజకీయ ప్రస్థానంలో ఒక పార్టీ జెండా కింద అనేక మంది సభ్యులు, అనేక మంది నాయకులు పదవులు వచ్చినా రాకపోయినా పార్టీ మీద, పార్టీ నాయకుల మీద ఉన్నటువంటి అభిమానంతో, విశ్వాసంతో ప్రతి ఒక్కరూ తమ చేయిని అందిస్తారు అభ్యర్థి గెలుపు కోసం.
అందరూ కృషి చేశారు భగవంతుని దయతో, జగన్మోహన్ రెడ్డి గారి ఆశీస్సులతో. అప్పటికే వైద్యురాలిగా అందరి అభిమానం చూరగొన్న నేపథ్యంలో గౌరవ స్థానిక శాసనసభ్యులు ఎవరైతే అభ్యర్థులుగా ఉన్నారో వారందరూ కూడా స్థానికంగా బలమైన నాయకులైన నేపథ్యంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బిడ్డ మన కోసం రాజకీయాల్లోకి వచ్చారు. అనేక ఇబ్బందులు పెట్టారు ప్రతిపక్షాలు. ఆయనతో నడిచాము, మనకి మంచి చేస్తారని నమ్మి ప్రజలందరూ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీని ఒక్క అనకాపల్లి పార్లమెంటు పరిధి కాదు, అనకాపల్లి జిల్లా కాదు, విశాఖపట్నం జిల్లా కాదు, రాష్ట్రం అంతా కూడా 151 సీట్ల మెజారిటీ ఇచ్చి 25కు గాను 22 ఎంపీ సీట్లను ఇచ్చి ఆశీర్వదించారు. అందులో అందరి పాత్ర ఉంటుంది. పదే పదే నేనే గెలిపించాను, నా చెప్పు చేతుల్లో ఉండాలి, నా కనుసన్నల్లోనే ఉండాలి, నేను చెప్పినట్లే చేయాలని మరి బహుశా అనుకున్నారేమో. ప్రతి ఒక్కరికి కూడా ఒక వ్యక్తిగతమైన నిర్ణయాలు ఉంటాయి. మేము కూడా 30 సంవత్సరాల నుంచి వైద్య వృత్తిలో ఉన్నాను. అమర్నాథ్ కూడా రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. మేము గెలిచాము, వాళ్లే గెలిపించారు, మా మాట వినలేదు అన్న ఒక అహంభావమే కనిపించింది తప్ప మేము మనసా వాచా కర్మణ ఆయన సీనియారిటీకి, పెద్దరికానికి మేము పెద్దపీట వేస్తూనే వెళ్ళాము. గౌరవంగానే మేము ఉన్నాము. కానీ మరీ దిగజారి మరీ చెప్పు చేతల్లో ఉండాల్సిన అవసరం అయితే మాకు మా అధిష్టానము కల్పించలేదు, మా విజ్ఞత కల్పించలేదు, మా విద్య, మా నేపథ్యం కూడా మాకు నిర్ణయాలు తీసుకునే ఆ విజ్ఞత ఉంది. ప్రజల కోసం మంచి చేయటానికి ఆలోచన చేసే నిర్ణయం మాకుంది. అనకాపల్లిలో చేసిన అభివృద్ధి మీరేదో వేదిక మీద మీరు మాట్లాడటం కాదు, ఏం చేశారని వెళ్ళి చూస్తే అర్థమవుతూ ఉంది. అక్కడ శాంతి పార్క్ ఎట్లా అభివృద్ధి చేశాము, కసింకోట్ల 50 లక్షలతో అంబేద్కర్ భవనం ఎలా నిర్మాణం జరుగుతూ ఉందో, 7.5 కోట్ల సెంట్రల్ నిధులతో బొజ్జన్నకొండ ప్రాంతంలో ఒక మంచి పర్యాటక ప్రాంతంగా ఎలాగా ఆల్రెడీ నిర్మాణం పూర్తి కావస్తూ ఉందో, దానికి ఒక మంచి మార్గం అన్ని జిల్లాల నుంచి కూడా, ముఖ్యంగా విశాఖపట్నం నుంచి ఇంటర్నేషనల్ గా కూడా బౌద్ధులు అందరూ కూడా వస్తారు, పిల్లలందరూ వస్తారని ఒక మంచి రోడ్డు నిర్మాణం ఎంపీ నిధులతో. ఇవన్నీ వేయటం మీకు కనిపించలేదా అని చెప్పి మరి ఈరోజు అడుగుతూ ఉన్నాము. అట్లాగే ఎన్టీఆర్ గ్రౌండ్ సిఎస్ఆర్ నిధులు 25 లక్షలు ఆల్రెడీ విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ వాళ్ళు ఇచ్చారు, అభివృద్ధి జరుగుతూ ఉంది. డ్రింకింగ్ వాటర్ కి బోర్వెల్ వేయించాము. మహిళా క్రీడాకారుల వసతి కోసం 70 లక్షలతో డార్మెటరీ ఆల్రెడీ నిర్మాణం పూర్తి చేసి దాని ఓపెనింగ్ కూడా చేశాము. అట్లాగే ఒక లైబ్రరీ ఉండాలి అనకాపల్లి జిల్లాకి అని కోల్ ఇండియా, నేను ఏదైతే స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఉన్నానో కోల్ ఇండియా 90 లక్షల సిఎస్ఆర్ నిధులు ఆల్రెడీ విడుదల చేసింది. దాని శంకుస్థాపన కూడా చేయటం కూడా మీకు తెలియకపోవడం అనేది మీరు రాజకీయంగా ఏ రకంగా ప్రజల కోసం యాక్టివ్ గా మీరు చేస్తున్నారు అనేది ఇదే ఒక నిదర్శనం. అదేవిధంగా వల్లూరులో 70 లక్షలతో మహిళా సాధికార భవనం ఎంపీ నిధులతో నిర్మాణం జరుగుతూ ఉండడం మీ కంటికి కనిపించలేదా? ఒక మహిళా ప్రజాప్రతినిధిగా సావిత్రిబాయి పూలే గారి పేరుతో నిర్మాణం జరగడం కూడా మీకు తెలియలేదంటే ఇది హాస్యాస్పదంగా ఉంది. అదేవిధంగా హాస్టల్స్ లో 20 లక్షల బీసీ హాస్టల్లో, 20 లక్షల ఎస్సీ హాస్టల్లో స్టడీ హాల్స్ కట్టిస్తూ ఉన్నాం ఎంపీ ల్యాడ్స్ నిధులతో. ఆల్రెడీ పనులు కూడా మొదలై నిర్మాణాలు జరుగుతూ ఉండడం కనీసం మీ దృష్టికి రాకపోవడం అనేది మరి మీ రాజకీయ విజ్ఞతగా వదిలేస్తున్నాం. అట్లాగే సీతానగరంలో ఆ పిల్లలందరికీ ఒక మంచి ప్లే గ్రౌండ్ ఇవ్వాలని చెప్పి కాంపౌండ్ వాళ్ళు నిర్మించి 36 లక్షల ఎంపీ నిధులతో లోపల కూడా అన్ని రకాల స్పోర్ట్స్ కి అన్ని హంగులు ఇవ్వడానికి పైకా నిధులు కూడా కలెక్టర్ గారికి రిప్రజెంట్ చేసి 25 lakhs కోసం దానికి కూడా ప్రజెంట్ చేయటం, ఇదంతా కూడా అనకాపల్లి అభివృద్ధిలో భాగమన్న సంగతి మరి మీకు తెలియకపోవటం శోచనీయం. అదే రైతుల ప్రయోజనాల కోసం RARS లో ఇంక్యుబేషన్ సెంటర్ 3.8 కోట్లతో ఒక మంచి మిల్లెట్స్, జాగరి, జాక్ ఫ్రూట్ సంబంధించి ఇంక్యుబేషన్ సెంటర్ ఆల్రెడీ బిల్డింగ్ నిర్మాణం పూర్తయి పరికరాలు కూడా టెండర్ ప్రాసెస్ అయిపోయి రైతులకు ఎంతో ప్రయోజనకారిగా ఉండే విషయం గతంలో మీకు కనీసం ఆలోచన కూడా రాలేదు. గతంలో పనిచేసిన పార్లమెంటు సభ్యులకి ఇన్ని రకాలు ఒక్క నియోజకవర్గం, ఇది ఇంకా నేను ఒక్క నియోజకవర్గం కోసం మాట్లాడుతూ ఉన్నాను. 7 నియోజకవర్గాలలో 35 కోట్ల ఎంపీ నిధులు, నాది 25 కోట్లు,
పాత ఎంపీ గారు మిగులు నిధులు ఒక 10 కోట్లు, 35 కోట్లని పూర్తిగా కూడా ప్రజల కోసం, ప్రజల అవసరాల కోసం, సంక్షేమం కోసం ఖర్చు పెట్టిన మీ పార్లమెంటు సభ్యురాలు చేసిన అభివృద్ధి ఏదో చేసేస్తామని అనుకున్నారట. అనుకోవటం కాదు, నిజంగానే చేసి చూపించానని ఇవాళ ప్రజలందరూ కూడా అనుకున్న సంగతి మరి మీ చెవులు పనిచేయట్లేదో, మరి మీరు కళ్ళుండి కూడా చూడలేని కబోదులయ్యారో మీ విజ్ఞతకే వదిలేస్తూ, అట్లాగే గౌరవనీయులు సుబ్బారెడ్డి గారిని ఆయన వ్యక్తిగత పని మీద ఒక గవర్నమెంట్ ఆఫీసర్ తో మాట్లాడడానికి మార్కెట్ యార్డుకు వెళితే కూడా గౌరవ ప్రజాప్రతినిధులుగా ఒక ఉన్నత స్థాయిలో ఉన్న వ్యక్తి, ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ గారు, మాజీ పార్లమెంటు సభ్యులు, సాక్షాత్తు వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి బంధువు, ఆయన వస్తే మర్యాద పూర్వకంగా మేము వెళితే అవాకులు చవాకులు మాట్లాడి అసభ్య పదజాలం వాడి ఆ రోజు మరలా కూడా నిన్న కూడా మరి ఏదో కారణాలు చెప్పి మరి అక్కడ స్థలాలు కబ్జా చేయడానికి వచ్చారన్న మాట మళ్ళీ కూడా భవిష్యత్తులో పునరావృతం కాకూడదని చెప్పి ఈ రోజు మరి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ, మరి వ్యక్తులు వాళ్ళ నేపథ్యం, వాళ్ళ యొక్క ఆలోచన విధానం, ప్రజలకి పనిచేసే తీరు కూడా చూసి మాట్లాడవలసిన అవసరం ఉంది. గౌరవ పార్లమెంటు ప్రతినిధి, ఒక మహిళ, ఒక గౌరవప్రదమైన వైద్య వృత్తిలో ఉన్నటువంటి వ్యక్తి ఇటువంటి పనులకు పాటుపడుతుందో లేదో, ఇట్లాంటి పనులు చేస్తారో లేదో, కనీసం వీధిలో ఎవరిని అడిగినా కూడా మరి నిజంగా మీరు ఎలా మాట్లాడుతున్నారో మతి భ్రమించి వయసు పెద్ద మాట్లాడుతున్నారేమో అని చెప్పి అందరూ అనుకుంటున్న నేపథ్యం ఇది. మీకు మీ సీనియారిటీకి గాని, మీ సుదీర్ఘ రాజకీయ అనుభవానికి గాని, పెద్దరికానికి గాని, మా గురించి గతంలో పరిచయం ఉన్న వ్యక్తిగా గాని మీకు ఇవి తగని మాటలు అని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి ఎప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ప్రజాప్రతినిధులుగా మేము నిరంతరం మా ముఖ్యమంత్రి గారి ప్రజా సంక్షేమం కోసం ఎలాగో పార్టీలు, కులాలు, మతాలు చూడకుండా అభివృద్ధి ధ్యేయంగా, పేద ప్రజల సంక్షేమమే, పేదరిక నిర్మూలనే ధ్యేయంగా ముందుకు వెళుతున్నారో వారి బాటలో మేమంతా కూడా నడుస్తూ ఉన్నాము. మరి మీ రాజకీయ స్వప్రయోజనాల కోసం మీరు ఎవరి పక్కన చేరారు, ఎవరు మెప్పు కోసం ఇటువంటి మాటలన్నీ మాట్లాడుతున్నారు, అసలు భవిష్యత్తులో మీరేమవుతారు, మీరు ఏది ఆశించి ఇవన్నీ చేస్తున్నారో అవన్నీ కలలుగానే మిగిలిపోతాయేమో, మీరు ముందు ఆత్మ విమర్శ మీరు చేసుకోవాలని చెప్పి మరొకసారి తెలియజేసుకుంటూ, మరి చక్కగా మంచిగా అందరి అభిమానాలు పొంది, గతంలో ఏ పార్లమెంటు సభ్యులు కూడా ఇలా చేయలేదు, ఇన్నిసార్లు ప్రజా సమస్యలు పార్లమెంట్ లో మాట్లాడలేదు, ఇన్ని నిధులు తేలేదు, ఇంత సిఎస్ఆర్ ఫండ్స్ మన ప్రాంతానికి ఎప్పుడు గతంలో చూడలేదని ప్రజలందరూ ఒకవైపు హర్షించి వాళ్ళ సంతోషాన్ని వాళ్ళు వ్యక్తం చేసి భవిష్యత్తులో మరింత ఉన్నత పదవులు పొందుతారు సత్యవతి గారు. ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులు ఆమెకి ఉన్నాయి. అనేక కారణాలతో ఇటు పోటీ చేసే అవకాశం కొందరికి వస్తుంది, కొంతమందికి వేరే రకమైన అవకాశాలు ఉంటాయి. దాన్ని మన విజ్ఞతతో, సంయమనంతో వెళ్లే వ్యక్తులు మేము. మీరు చిన్న చిన్న వాటికే వీగిపోతూ ఏ రకంగా గతంలో మీరు ఈ పార్టీ మారినప్పుడల్లా అధినేత మీద మాట్లాడటం, తర్వాత మళ్ళీ వారి కోసం మాట్లాడటం, మళ్ళీ ఆ పార్టీ మారితే ఇంకొకరి మీద మాట్లాడటం, ఇటువంటివి మీ విజ్ఞతని మేము వదిలేస్తాం. మేము అటువంటి వ్యక్తులు కాదు. మాకు ఎవరైతే అవకాశం ఇచ్చారో వారి కోసం మనసా వాచా కర్మణ మా కర్తవ్యాన్ని మేము నిర్వహిస్తూ పార్టీ కోసం, పార్టీ ప్రకటించిన అభ్యర్థుల విజయానికి మేము ఎప్పుడూ కూడా మా వంతు కృషి ఎప్పుడు చేస్తూ సమాజంలో ప్రజల కోసం ఎప్పుడు ముందుకు వెళుతూనే ఉంటామని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.